శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. అంతెందుకు 2 రోజుల క్రితం కూడా కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రివర్గకు ఒక లేఖ రాస్తూ 2 రోజులు నేను ఢిల్లీలో ఉంటాం, ఈ మెట్రోకు సంబంధించిన అప్పు ఆపిన దానిలో మీ పాత్ర ఉంది, మీరు రావాలి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా మెట్రోకు సంబంధించినటువంటి జేపాన్ సంస్థ ద్వారా వచ్చినటువంటి ఈ 13,539 కోట్లు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర ఉన్నటువంటివి మీరు ఆపినరే, వాటిని ఇప్పించే ఏర్పాటు చేస్తే ఈరోజు జపాన్ ద్వారా మనం తీసుకున్నటువంటి లోన్ మీరు ఆపాల్సిన అవసరం ఏమొచ్చింది, తెలంగాణ అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పని ఈరోజు కిషన్ రెడ్డి గారి పైన నేరుగా ఉత్తరం ద్వారా మాకు కేంద్ర మంత్రిని కలిపేయాలని చెప్పని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత పనుల కోసం అపాయింట్మెంట్ అడుగుతున్నాడా, వ్యక్తిగతంగా ఏదైనా వారు అప్పు తీసుకోవడం కోసం అడుగుతున్నారా, రాష్ట్రం కోసం మెట్రోను అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోయే క్రమంలో ఎల్ఎన్టీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం మెట్రోను స్వాధీనం చేసుకొని మరింత విశ్వనగరంగా మారుతున్నటువంటి మహానగరంలో ఈ మెట్రోను విస్తరించాలని చేసే ప్రయత్నానికి ఎందుకు మీరు మోకాళ్ళు అడుగుతున్నారు? ఈరోజు 2 కేంద్ర మంత్రులు, 6 ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పించండి, ఒకవేళ కేంద్రం ద్వారా మాకు ఈ కార్యక్రమాలు అమలు చేయడానికి సహకరించి మీకు సన్మానం చేస్తామని కూడా చెప్పిన సందర్భంలో మీరు ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు ఎంచుకున్నారు రామచంద్రరావు గారని అడుగుతా ఉన్నా. మీకు లేదా తెలంగాణ ప్రజల మీద, విశ్వనగరం మీద, హైదరాబాద్ మహానగరం మీద మీకు పట్టింపు లేదా అని అడుగుతా ఉన్నా. మీరు కూడా అడగండి. అవును, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతున్న మాట వాస్తవే కదా, మహానగరానికి సంబంధించి మెట్రోకి సంబంధించిన అప్పుడు మనం ఎందుకు ఆపి బదనం కావాలి, వారు వస్తానప్పుడు తీసుకువెళ్ళి కల్పించి అశ్విని వైష్ణవ్ దగ్గర నుంచి అప్పు వచ్చే విధంగా ప్రయత్నం చేయమని చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఈ పొలిటికల్ డైవర్షన్స్ ఎందుకు ఉంటున్నా. ఈరోజు మా సీఎం గారి నిలదీతలు తట్టుకోలేకనే ఈ డైవర్షన్ పాలిటిక్స్ మీరు చేస్తున్నారు తప్ప ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఒకవేళ మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మీ మరు క్షణంలో ఈ మెట్రోకు సంబంధించినటువంటి అంశంలో కానీ, త్రిపుల్ ఆర్ సంబంధించిన అనుమతులే కానీ, ఈరోజు యూరియా కొరత ఉంది, అలాట్మెంట్ ఇప్పించుకునే సందర్భం కానీ, అరే మీరు ఈ తెలంగాణలో ఉన్నటువంటి రామగుంటకు సంబంధించినటువంటి ఎరువులు మొత్తం తెలంగాణకి ఇచ్చి ఏర్పాటు చేయండి, మీ చేతులు ఉన్నది. తెలంగాణ సంబంధించిన రైతాంగం ఇబ్బంది పడుతుంది, ఆ ఇబ్బందిని అధిగమించేటువంటి ప్రయత్నంలో మీ సహకారం అందించండి. ఒకవేళ నిజంగా మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాం, ఇబ్బంది ఏం లేదు, దానిలో మీరు కలవండి. ఇప్పుడు కలుస్తా అంటే కూడా మా రేవంత్ రెడ్డి మీకు అపాయింట్మెంట్ ఇస్తాడు, కానీ మీ ఉద్యోగం ఉంటుందో చూసుకోమని కోరుతా ఉన్నా. అరే మీరు త్రిపుల్ ఆర్కు సంబంధించిన అనుమతులు ఇవ్వరు, మెట్రోకు సంబంధించిన అప్పును ఆపుతారు, మూసీ నది ప్రక్షాళనకు సంబంధించిన అంశంలో కూడా ఇబ్బంది పెడతారు. ఈరోజు చెప్పుకుంటూ అనేకం ఉన్నాయి మీ దగ్గర. ఒకవేళ మాకు అధికారం వస్తే బయ్యారంకు సంబంధించినటువంటి, ఉక్కుకు సంబంధించినటువంటిది కూడా అనుమతి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. తెలంగాణకు కావలసినటువంటి ఎరువుల కోటాను మీరు పెంపొందించుకునే ప్రయత్నం చేస్తాం. రైతులు పండించిన పంటలకు ఇబ్బంది కాకుండా చూస్తాం. అరే తెలంగాణలో రైతులు పండించినటువంటి పంటలు మీరు కేవలం మద్దతు ధర ప్రకటిస్తున్నారు, అరకొరకు ఉంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ ఏం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని? మీరు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పండేటువంటి రైతులు పండించే పంటలకు మద్దతు ధరను ప్రకటించి చేతులు దులుపుకుండే కాదు, మొత్తం కొనాలంటున్నాం. దీనికి బీఆర్ఎస్ మద్దతు కరువైంది. అరే ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు కనీసం ఉత్తరం కూడా రాయలేకపోతున్నారు తెలంగాణ రైతాంగం కోసం. 10 ఏళ్ళు ఈ తెలంగాణ రైతులతోని అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా సక్రమంగా రైతుల కోసం సేవ చేసేటువంటి సందర్భం కూడా లేని సందర్భంలో ఇక హరీష్ రావు గారు, కేటీఆర్ అయితే భారతీయ జనతా పార్టీ పేరు ఉచ్చరించడానికి, నరేంద్ర మోదీ గారి పేరు ఉచ్చరించడానికి వారికి పోతున్న సందర్భం. అరే 52 లక్షల మెట్రిక్ టన్నులు మేము కొంటామని చెప్పినటువంటి సందర్భంలో మీరు ముందుకు పోతుంటే ఈ 80 లక్షల పంట ఈ వానాకాల పంటకు, రబీ పంటకు సంబంధించినటువంటిది మనం కొనుగోలు చేసినటువంటి సందర్భం. రైతుల మేలు కొరకు చేసేటువంటి ప్రయత్నం ఈరోజు ఈ సర్కార్ చేస్తున్నటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్దతు రావడం లేదు, ఇవ్వడం లేదు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భం. ఈరోజు మీరు నేను అనుకుంటున్నా 50% లోపలే పంటలు కొనేటువంటి పరిస్థితి చేస్తున్నారు. దాన్ని పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందన్నమాట సందర్భంగా చెప్తూ ఈరోజు వీళ్ళు ఉత్తుత్తి లెటర్లు,
డైవర్షన్ పార్టీకి సంబంధించినటువంటి మాటలు తప్ప ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ బీజేపీకి రెండు ఒకరికొక పార్టీ జోకుడుగా ఉండేటువంటి కార్యక్రమాలు అంటే జోకుడు పార్టీగా మారుతున్నాయి తప్ప నిజంగా ఈ రెండు పార్టీలకు ఈ తెలంగాణ ప్రజలపైన చిత్తశుద్ధి లేదన్నమాట. ఈ సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు తెలంగాణ ప్రజల కోసం గలమెత్తడానికి మీ రెండు పార్టీలకు ఎందుకు నోరు రావడం లేదని చెప్పనే. ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి పైన మాత్రం నోరు పారేసుకోవడానికి రెండు పార్టీలు ముందుకు వస్తున్నాయి. అదే ఈ ప్రజల కోసం ప్రజల అవసరాల కోసం మాట్లాడుతున్న సందర్భంలో ఎందుకు మీరు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఉంది, భారతకు ఉందన్నమాట. సందర్భంగా చెప్తూ ప్రధానంగా రామచంద్రరావు గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మరి నాయకుడు ఈరోజు పొలిటికల్ డైవర్షన్ చేయడానికి మా నాయకుడు లేఖ రాసిందేమో రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రులు కల్పిమని, మీరేమో దాన్ని డైవర్షన్ చేయడానికి కోసం రేవంత్ రెడ్డి గారు మాకు రాహుల్ గాంధీ గారిని కల్పించారని చెప్పాను. ఈ విధానం సరైనది కాదు. ఇది ఈ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపు మహానగరానికి సంబంధించినటువంటి ఏ అనుమతులైనా ఇప్పించడంలో విఫలమైతే ప్రజలు ఈరోజు మీ వెంటబడతారు. మహానగర ప్రజలు విజ్ఞులు. ఈరోజు రాబో రోజుల్లో మీరు ఒక ఆలోచనను ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ రైతాంగానికి ఈరోజు విశ్వనగరానికి మహానగరానికి కట్టుకుంటున్న భారతీయ జనతా పార్టీకి తప్పనిసరిగా ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారన్నమాట. ఈ సందర్భంగా నేను చెప్తూ ఈరోజు ప్రజల కోసం గొంతెత్తండి, ప్రజల కోసం గలం విప్పండి. మీ రెండు పార్టీలు అలాయ్ బలాయ్ ఈరోజు ఫెవికాల్ ఒప్పందంతో తెలంగాణ సమాజానికి నష్టం చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు రామచంద్రరావు గారు మాట్లాడిన మాటలను ఈరోజు తప్పుపడుతూ ఉన్నాం. ఈరోజు ఈ మధ్యలో మీరు దూరి ఇటువైపు కిషన్ రెడ్డి గారిని తీసుకొని వెళ్ళి కిషన్ రెడ్డి గారి ద్వారా కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పత్రం చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తుంటే మీరు మధ్యలో దూరేటువంటి ప్రయత్నం చేస్తూ ఇది కరెక్ట్ కాదన్నమాట. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో తప్పనిసరిగా కిషన్ రెడ్డి గారి పైన చేసే ఒత్తిడి